ఆచి చికెన్ మసాలా. లైంగిక దాడి ఆరోపణలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న పల్నాడు జిల్లా వినుకొండ మాజీ సర్కిల్ ఇన్స్పెక్టర్ చిన్నమల్లయ్య ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయారు. పరారీలో ఉన్న ఆయన వినుకొండ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. ఈ కేసు నమోదైన నాటి నుంచి ఆయన పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. వినుకొండ మండలం బ్రాహ్మణపల్లికి గ్రామానికి చెందిన ఓ మహిళ తనపై సిఐ చిన్నమల్లయ్య లైంగిక దాడికి పాల్పడ్డారంటూ 2024 ఏప్రిల్ 29న ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా వినుకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఆరోపణలతో అప్పటికే వీఆర్లో ఉన్న మల్లయ్యను ఈ కేసు నేపథ్యంలో ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఆయన హైకోర్టు, సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ఆశ్రయించారు. అయితే ఆయన పిటిషన్లను ఉభయ కోర్టు తిరస్కరించాయి. సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ కొట్టివేతకు గురైన వెంటనే గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆయన్ను సర్వీస్ నుంచి శాశ్వతంగా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం మారువేషంలో వినుకొండ కోర్టు ప్రాంగణానికి వచ్చిన మల్లయ్య న్యాయమూర్తి సెలవుల్లో ఉండారని తెలుసుకుని వెనుదిరిగినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమైనప్పటికీ ఆయన వారి కళ్లు గప్పి తప్పించుకున్నారు. చివరకు న్యాయపరమైన అన్ని దారులు మూసుకుపోవడంతో ఆయన పోలీసులకు లొంగిపోయారు. మల్లయ్య లొంగుబాటుతో పోలీసులు తదుపరి చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. ఈ ఉదంతం పల్నాడు జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సంచలనంగా వచ్చిన వినుకొండ సిఐ చిన్నమల్లయ్య అంశము అందరికీ తెలిసిన విషయమే. దాదాపుగా వినుకొండ పట్టణంలో సిఐగా పనిచేస్తున్న, సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న చిన్నమల్లయ్య కోసం గత కొద్ది రోజులుగా కూడా పోలీసులు పెద్ద ఎత్తున ఎదుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా సిఐ చిన్నమల్లయ్య కోసం సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వమే దృష్టి సారించింది అని అంటే చిన్నమల్లయ్య కేసులో ఎన్ని మలుపులు తిరిగి అనేది కూడా మనకు అర్థమవుతున్న పరిస్థితి ఉంది. అయితే ఆ కోర్టు వద్దకు వచ్చి కూడా ఆయనకి రక్షణ దొరకపోవడంతో చేసేది ఏమీ లేక ఆ గత్యంతరం లేక లొంగిపోయినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. చిలకలు ఏదైతే న్యాయమూర్తి సెలవులో ఉండటంతో చిలకలూరుపేట కోర్టు న్యాయమూర్తి ఇన్ఛార్జి సిబ్బంది తెలపడంతో వెంటనే అక్కడి నుంచి ఆయన గప్చుప్పు అక్కడి నుంచి వెనుక తిరిగిన పరిస్థితి అయితే ఉంది. మొదటగా లొంగిపోదామని వచ్చి తప్పించుకున్న పరిస్థితి. అయితే ముఖ్యంగా ఆ చిన్నమల్లయ్య కేసుకు సంబంధించి పలు అంశాలు అయితే బయటకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లాలో సంచలనంగా అంచిన చిన్నమల్లయ్య కేసు ఆంధ్రప్రదేశ్ లో ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. అత్యాచారం కేసులో చిన్నమల్లయ్య పోలీసులకు లొంగిపోయారు. అయితే తెల్లవారుజామున వినుకొండ స్టేషన్ లో ఆయన సరెండర్ అయిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అత్యాచారం కేసులో మాజీ సిఐ చిన్నమల్లయ్య పోలీసు ఎదురు లొంగిపోవటం, అలాగే వినుకొండ మండలానికి చెందిన ఒక మహిళ తనపై సిఐ చిన్నమల్లయ్య అత్యాచారం చేసినట్లు గత ఏడాది ఏప్రిల్ 29న పోలీసులకి ఈ సంవత్సరం ఏప్రిల్ 29న పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాటుకోళ్ల ఫారం వ్యవహారంలో సిఐతో ఆమెకి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ఇద్దరి మధ్య కొంత క్లోజ్ అవటానికి సాగపడిన పరిస్థితి అయితే ఉంది. అలాగే చిన్నమల్లయ్య తనతో కొంత మేరకు సన్నిహితంగా మెలిగే క్రమంలో తనపై అత్యాచారం చేసినట్టు ఏప్రిల్ 29వ తారీఖున ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ యొక్క అంశం మొత్తం బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే తనను బెదిరించి ఇబ్బంది పెట్టి తనను శారీరకంగా లైంగికంగా దాడికి పాల్పడినట్టు ఆమె ఆరోపించి ఆ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం కలిగించింది. దీనిపై పోలీసు ఉన్నతాధికారులతో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయిన పరిస్థితి ఉంది. అయితే ఉన్నతాధికారులు తొలుత చిన్నమల్లయ్యను సస్పెండ్ చేశారు. అనంతరం పరిణామాలలో ఒక్కసారిగా చిన్నమల్లయ్య మీదకి వస్తున్న ఫిర్యాదులు పెరిగిపోవడంతో ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గుంటూరు రేంజ్ సిఐ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆయన్ని పూర్తిగా విధుల నుంచే తొలగించేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు కేసు నమోదు చేసిన వినుకొండ పోలీసులు దర్యాప్తు అయితే చేపట్టారు. అయితే అప్పటి నుంచి చిన్నమల్లయ్య అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. చిన్నమల్లయ్య కోసం పలువురు పోలీసు
పోలీస్ అధికారులు పలు రకాల టీములతో ఆయన కోసం తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ముందస్తు బెయిల్ కోసం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని ఆశ్రయించారు, ఆ సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. కోర్టుల నుంచి ఎక్కడా కూడా అటు హైకోర్టులో గానీ అటు సుప్రీంకోర్టులో గానీ ఆ చిన్నమల్లయ్యకు పూర్తిగా ఎదురు దెబ్బలు తగలటం, ఎక్కడ ఎక్కినా కానీ ఆయన నిరాశతో ఎదురు తిరగటంతో గత్యంతరం లేక నేడు ఆ లొంగిపోయిన పరిస్థితి అయితే ఏర్పడింది. ముఖ్యంగా సుప్రీంకోర్టు హైకోర్టుల నుంచి ఎదురు దెబ్బలు తగలటంతో ఆయన అజ్ఞాతం వీడవలసి వచ్చింది. అరెస్ట్ తప్పని తెలుసుకున్నాడు. తనకు తెలిసిన కొంతమంది సన్నిహితులు గాని స్నేహితులు గాని కుటుంబ సభ్యులు గాని ఇంకా తప్పించుకొని తిరగటం కష్టమని అందరూ సూచించడంతో చేసేదేం లేక గైత్రం లేక చిన్నమల్లయ్య అజ్ఞాతం వీడి లొంగిపోయిన పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ.